గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన నామంలో ఇటు రీతిగా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగం ఏమనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని నామం స్తోత్రం. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనము ఈ లోకంలో సమాధానపరిచేటట్టుగా ఉండాలి. దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే మనలందరిలో సమాధానం నింపడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకము పాపంలో, గందరగోళంలో, శాపంలో, సమాధానం లేక, శాంతి లేక ఉన్న స్థితి నుంచి దేవుడు ఆ గందరగోళ స్థితి నుంచి అందరినీ బయటపెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడ చూసినా తన జీవితకాలం అంతా మనం పరిశీలన చేసినా ఎక్కడ దేవుడు కోపపడేటట్టు కానీ, ఎక్కడ దేవుడు అసహనాన్ని వ్యక్తం చేసినట్టు కానీ మనం ఎక్కడ చూడలేదు. ఈ లోకానికి ఆయన సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన కుమారులుగా మనం పిలువబడాలంటే మనము కూడా దేవుని యొక్క సహనాన్ని మనము చూపించాలి, దేవుని యొక్క సమాధానాన్ని మనము చూపించాలి. ఆయన శాంతి కలిగి, సమాధానము కలిగి, ఎవరైతే అతనికి వ్యతిరేకంగా ఉన్నవారి మధ్య కూడా ఆయన సమాధానము కలిగి జీవించాడు. దేవుడు నిన్ను నన్ను సమాధానంగా జీవించమని కోరుతున్నాడు. మనం ఈ లోకంలో సమాధానం పరచడానికి మనం ప్రయాసపడితే, ఎవరి మధ్యలోనైనా ఒక గొడవ కానీ, గందరగోళం కానీ మనం చూసినట్లయితే, వాళ్ళని సమాధాన పరచడానికి మనం చూసినట్లయితే మనము దేవుని కుమారులుగా పిలువబడతాం. ఈ లోకంలో అసమాధానముగా జీవించడం అనేది దేవునికి వ్యతిరేకంగా జీవించడం. నీ యొక్క ఇంట్లో సమాధానం కలిగి నువ్వు జీవించాలి. నీ యొక్క వీధిలో సమాధానం కలిగి జీవించాలి. నువ్వు ఉన్న ప్రదేశంలో సమాధానం కలిగి జీవించాలి. మనము జీవించడమే కాకుండా మన యొక్క సమాధానం చూసి అనేకులు ఆశ్చర్యపోయే రీతిలో మనము జీవించగలగాలి. ఎందుకంటే దేవుడు మనందరికీ మాదిరిగా ఈ లోకానికి వచ్చి ఆయన సమాధానముగా జీవించాడు. సమాధానముగా జీవించడం ఎలా అనేది మనకి నేర్పించాడు. కాబట్టి మనం ఆయన చూసి సమాధానముగా ఎలాగ జీవించాలో మనము నేర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని కుమారులని పిలువబడతాం. ఎవరైతే సమాధానముగా ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో ధన్యులుగా దేవుడు ఎంచుతున్నాడు. మనము ధన్యులమే. సమాధానముగా జీవించాలనే ఆలోచన నీకు కలిగి ఉంటే అది ఎంతో ధన్యకరం. దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి నచ్చిన విధముగా, సమాధానముగా మనం జీవించాలనేది దేవుని కోరిక. ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలుగా, దేవుని నమ్ముకున్న వారుగా మనము దేవుని యొక్క ప్రేమను, సమాధానాన్ని మనము చూపించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కుమారులుగా మనము ఎంచబడాలి. ఈ లోకంలో గొప్పవారి కుమారులు అనబడట కంటే దేవుని యొక్క కుమారులు అనబడట ఎంతో శ్రేష్టము. మనకి దేవునికి ఉన్న యొక్క సత్సంబంధము ఇక్కడితోనే కాదండి, తరతరాలు దేవునిలో మనము ఉండాలి. ఈ యొక్క దేవునిలో యొక్క సంబంధాన్ని కొనసాగించాలంటే, మనము దేవుని యొక్క కుమారులుగా ఎంచబడాలంటే మనము సమాధానాన్ని లోకానికి పంచాలి, శాంతిని లోకానికి పంచాలి. మనలో ఏ యొక్క వ్యతిరేక బుద్ధులున్నా, అశాంతిని కలిగించేది ఏ ఒక్కటి కూడా మనలో ఉన్నది మనము తీసుకోవాలి, మన నుంచి దూరపరచుకోవాలి. కాబట్టి మనం దేవుని కుమారులుగా జీవించాలని మనం ప్రయాసపడాలి. ఈ రోజున మనం ప్రయాసపడుతున్నామా? దేవుని కుమారులుగా మనం అనిపించుకోవాలని ప్రయాసపడుతున్నామా? సమాధానముగా జీవించాలని ప్రయాసపడుతున్నామా? ఆయన మనలో సమాధానం నింపినా కూడా మనం అశాంతినే కోరి తెచ్చుకుంటే, మనం అసమాధానముగా జీవిస్తే దేవుడికి అది ఎంత మాత్రం ఇష్టం కాదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని, ఈ క్షణంలో మనలో ఏదైనా అశాంతి ఉంటే, మనలో ఏదైనా అసమాధానం ఉంటే అది తీసివేసి దేవునిలో మనము సమాధానం కలిగి జీవిద్దాం. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు దీవించడానికి నచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అద్వితీయుడువు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇదిగో సమాధానముగా జీవించమని ఈ యొక్క వాక్యం ద్వారా మాతోనే మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఫలింపజేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో దేవ తండ్రి, అసమాధాన శక్తులు ప్రతి ఒక్కటి దూరపరిచి దేవుని సమాధానంతో నింపి నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.